హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోరెడ్డి చిల్డ్రన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రోజు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరం పిక్నిక్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మేముండే ప్లేస్కి ఏదైనా దగ్గరలో మంచి టెంపుల్ ఏదైనా ఉందా అని వెతుకుతూ ఉంటే ఈ హస్తినాపుర్ టెంపుల్ అయితే కనిపించింది. టెంపులే కదా ఏముందిలే దండం పెట్టేసుకొని వచ్చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి. సో ఇదంతా మీకు కూడా చూపించేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఈ అందాలన్నీ బంధించేశాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లోపలికి వచ్చేసిన తర్వాత చూసి నా కళ్ళు అయితే దిమ్మెక్కిపోయాయండి. హస్తినాపుర్ టెంపుల్ అంటే ఏదో గుడి ఉంటుంది, గుడిలో దేవుడు ఉంటాడు, దండం పెట్టేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఈ టెంపుల్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి. ఆ తర్వాత తెలిసింది అసలు హస్తినాపురం స్టోరీ ఏంటా అని. అసలు హస్తినాపురం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజధాని. ఇది పూర్తిగా మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటికీ సమగ్ర కథనంగా చెప్పొచ్చండి. హస్తినాపుర్ టెంపుల్ అనేది భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో మీరట్లో ఉందన్నమాట. ఇది మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్గా నిలిచిపోయిందండి. ఈ హస్తినాపురం మహాభారతం ప్రకారం కురువంశ రాజధానిగా ప్రసిద్ధి చెందిందంట. కురువంశానికి చెందిన రాజులు వాళ్ళు ఉంటారు కదా, ఈ నగరాన్ని వాళ్ళే పరిపాలించేవారంట. చూడ్డానికి అసలు చాలా బాగుందండి. ఇక్కడున్న క్లైమేట్ కానీ అసలు ఇక్కడున్న టెంపుల్ చాలా 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 బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇటువంటి టెంపుల్. మహాభారతం చదివినప్పుడు మనకు కనిపించే పేర్లు ఉంటాయి కదా, పాండవులు, కౌరవులు, భీష్మ, వీళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళంట. చాలా మంచి ప్లేస్ అండి. ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి దగ్గరలో ఏదైనా ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రదేశం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్. చూడగానే నాకైతే అసలు ఎగ్జైట్ అయిపోయాను. సో ఇక్కడ పాండవ దేవాలయాలు, జైన దేవాలయాలు, కైలాష్ పర్వత జైన ఆలయాలు, గంగానది సమీపంలో తీర్థస్థానాలు, ఇవన్నీ హస్తినాపురంలో ముఖ్యమైన ప్లేసెస్ అన్నమాట. అసలు చాలా విశాలంగా ఉంది ఈ టెంపుల్ అయితే. ఎంత విశాలంగా ఉందంటే చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ క్లైమేట్, ఈ నేచర్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే బుద్ధుడు అక్కడ కూర్చున్నాడు అనమాట, ఒక గుళ్ళో కూర్చున్నాడు అనమాట బుద్ధుడు. చూడండి, చిన్న చిన్న గుళ్ళలాగా పెద్ద ఆలయం అని కూడా చెప్పొచ్చు. మేము కింద నుంచి స్టెప్స్ ఎక్కుకుంటూ వీడియో వ్లాగ్ చేస్తూ మరి పైకి వెళ్ళాము. కురుక్షేత్ర యుద్ధం అని వినే ఉంటారు కదా మీరు. రాజధానిగా ఉండే కురువంశం పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్రంలో యుద్ధానికి కారణమైందనమాట ఇది. ఆ యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని మళ్ళీ తిరిగి రాజధానిగా చేసుకున్నారంట. రాజధానిగా చేసుకున్న తర్వాత చివరికి పాండవులు వనప్రస్థం తీసుకునే టైంకి ఈ రాజ్యం మొత్తం అర్జునుడు మనవడైన పారీక్షిత్కి అప్పగించేశారంట అండి. ఈ స్టోరీ అంతా నాకు కూడా తెలీదు, కాకపోతే మీ అందరికీ ఈ వీడియో చూపించిన తర్వాత స్టోరీ కూడా చెప్పాలి కదా అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసి కొంతమందిని అడిగి అసలు హస్తినాపుర్ టెంపుల్కి సంబంధించిన స్టోరీ ఏంటా అని చెప్పేసి తెలుసుకొని నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు చెప్తున్నాను. చూడండి, అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా వీడియో చేయడానికి వద్దన్నారన్నమాట, వీడియోస్ ఫొటోస్, కానీ నేను రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా ఈ లొకేషన్ అయితే చూపించాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అందరూ వచ్చి అన్ని లొకేషన్స్ చూడలేరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా పిల్లలైతే ఆడుకుంటున్నారనమాట పైకి ఎక్కేసి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పైన ఉంటారనమాట బుద్ధుడు. అక్కడికి వెళ్ళి బుద్ధుడిని దర్శించుకొని అయితే రావాలి. సో వెళ్ళిపోతున్నాము, పైకి వెళ్ళి బుద్ధుడిని దర్శించుకొని వచ్చేస్తాము. పదండి వెళ్ళిపోదాము. అండ్ ఈ హస్తినాపురం అనేది రాజవంశ పాలనలో ఉండేదంట. అశోకుడి కాలంలో హస్తినాపురం బౌద్ధ మత ప్రచార కేంద్రంగా మారిందంట. ఇంత మంచి ప్లేస్ని నేను చూస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఢిల్లీ సుల్తానులు అండ్ మొఘల్ చక్రవర్తులు వీళ్ళందరూ మన 10th క్లాస్ చరిత్రలో వీళ్ళ పేర్లు విన్నాను, ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాను అనమాట. ఢిల్లీ సుల్తానులు అండ్ మొఘల్ చక్రవర్తులు ఈ హస్తినాపురాన్ని పాలించేవారంట, వాళ్ళే అంట. గుప్తుల కాలంలో హస్తినాపురం అనేది ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేదంట అండి.
అలా కొద్ది రోజులు సుల్తానులు మొఘల్ చక్రవర్తులు పరిపాలించిన తర్వాత మొఘల్ చక్రవర్తి అండ్ అక్బర్ ఈ హస్తినాపురాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నారంట. అప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారంట ఈ హస్తినాపురికి. కొంతకాలం తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, ఆ బ్రిటిష్ కాలంలో ఈ హస్తినాపురం కొంచెం ప్రాముఖ్యత కోల్పోయిందని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. చూడండి, పైకి ఎక్కుతూ మధ్య మధ్యలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఈ వీడియో. అక్కడ కనిపిస్తుంది కదా పెద్దగా ఒక అరుంధతి కోట లాగా, అరుంధతి కోట కాదు, అదేదో సంథింగ్ ఉంది. సో మొత్తానికైతే మేము పైకి వచ్చేసాం గుడికి. చూడండి, బుద్ధుడైతే ఇక్కడ ఉన్నారు, మీరు కూడా దర్శించుకోండి. నేను దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను, దండం పెట్టేసుకుంటున్నాను. బయట నుంచి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, చాలా మంది జనాలు ఉన్నారు. సో వాళ్ళందరూ బయటకు వచ్చాక నేను వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత పూజ చేసే విధానాన్ని రికార్డ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక బామ్మ కిరీటం పెట్టుకొని రాణిలాగా రెడీ అయిపోయి కూర్చొని మరి పూజ చేస్తుంది. ఇక్కడ పూజ కూడా డిఫరెంట్గా ఉందండి. ఏంటో ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకున్నారు, అవేంటో కొన్ని పిస్తా పప్పుల్లాగా ఉన్నాయి. ఆ పిస్తా పప్పులు అయితే కాదు, ఆ పిస్తా తీసుకొని ఏదో పూజ చేస్తున్నారు. చూడండి, బామ్మ చూడండి కిరీటం పెట్టుకొని వడ్డానం కూడా పెట్టుకుంది. మనకి చక్కగా రెడీ అయిపోయి కూర్చొని పూజ చేస్తున్నారు. ఇక్కడ అంతా పూజ చేసే పద్ధతి వేరేగా ఉంది, నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇక్కడ ఇవన్నీ పెట్టేసరి కలసం ఇవన్నీ చాలామంది పాటలు పాడుతున్నారు, కొంతమంది ఫ్లూట్ వాయిస్తున్నారు, కొంతమంది మంత్రాలు చదువుతున్నారు. అలా పూజ అయితే కొనసాగిపోయింది. మేము దర్శనం అయితే చేసేసుకున్నామండి, అయిపోయింది దర్శనము. మళ్ళీ కిందికి అయితే వచ్చేస్తున్నాము. పైన ఒక్కసారి ఒక లుక్ వేద్దాం. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఆ లాస్ట్ కనిపించేంత ఉంది కదా, లాస్ట్ వరకు కూడా ఈ హస్తినాపురం టెంపులే. ఆ మధ్యలో చిన్న పార్క్ కూడా ఉందండి, పిల్లలకి బోరు కొడితే ఆడిపించడానికి. అండ్ చిన్న బీచ్ లాగా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా అందంగా. చూడండి, చూస్తుంటేనే ఎంత చక్కగా ఎంత బాగుందో కదా. హస్తినాపురం అనేది ఒక రాజధాని కాబట్టి ఎంత పెద్దగా ఇది ఉంటుంది అనుకున్నాను. తర్వాత భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజధాని అని చెప్పేసి పేరు ఉంది కదా దీనికి. మొత్తానికి దేవుని దర్శనం చేసుకొని చూడండి, ఆ కింద నుంచి పైకి వచ్చామన్నమాట. అసలు ఎంట్రన్స్ గేట్ చూస్తేనే ఎంత అందంగా ఉందో. నేను పిఐపి కూడా ఒకసారి నా పిఐపిలో యాడ్ చేసుకొని చూసానండి. ఆ గేట్లో నేను నించొని ఫోటో తీసుకుంటే నేనైతే ఝాన్సీ లక్ష్మీబాయి అయితే గుర్తొచ్చిందనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలందరం కలిసేసి వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మేమున్న ప్లేస్కి టెంపుల్ అయితే ఒక 25 minutes పట్టిందండి. నాకు ఇంతవరకు కూడా తెలియదన్నమాట, ఇంత దగ్గరలో ఇంత మంచి రాజధాని హస్తినాపుర్ టెంపుల్ ఉందని చెప్పేసి. ఇక్కడైతే పురాతన జైన దేవాలయాలు, మహాభారతానికి సంబంధించిన ఆలయాలు, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి. మనం జైన్ మతం అని చెప్పేసి వినే ఉంటాము. బుద్ధుడు వాళ్ళ మతం అంటారు కదా, జైన్ మతము. ఇది ముఖ్యంగా జైనులు, హిందువులకు భక్తి ప్రదేశంగా మారిందంట. మొత్తానికి మీ అందరికీ చూపించిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందరూ వ్లాగ్స్ చేయండి అక్క, ప్లీజ్ అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా, చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు అలా అడగడం కూడా. ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే చేస్తానండి. సో అందుకే ఈరోజు నుంచి స్టార్ట్ చేసేసాను. సో పై నుంచి కిందికి అయితే వచ్చేస్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. ఆ గ్రీనిష్గా చెట్లు, ఈ టెంపుల్, ఈ గేట్, ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లాంటి టెంపుల్ని విజిట్ చేయడము. టెంపుల్ కాదు, రాజధాని అంట హస్తినాపుర్. సో ఇంత మంచి రాజధానిని విజిట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరెవరైనా ఢిల్లీకి దగ్గరలో ఉన్న, మీరట్లో ఉన్న ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా ప్రసిద్ధి గల ప్రాంతం అని చెప్పేసి అంటున్నారు కదా. సో నేనైతే చూసేసాను, మీ అందరికీ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పక్కన ఇంకొక టెంపుల్ ఉందన్నమాట చిన్నగా. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధుడుని వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ లోపలికి ఫోన్ అయితే ఎంట్రీ లేదండి. బుద్ధుడు నంగ అవతారంలో ఉన్నారనమాట. సో వీడియో తీయడానికి, ఫోటో తీయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకనే అందులో ఉన్న దేవుణ్ణి మీకు చూపించలేకపోయాను. అక్కడ బుద్ధుడే ఉన్నారు, మా పిల్లలైతే అలా తిరుగుతూ ఉన్నారనమాట.
చాలా ఎండలు ఎక్కువైపోయాయి. సో ఎండలో వీడియో తీయడానికి కూడా కష్టంగా అనిపించింది. మా వారిని వీడియో తీయమంటే వీడియో తీయడానికి వచ్చావా, టెంపుల్కి వచ్చావా నువ్వు అని చెప్పేసి అన్నారు. కాకపోతే వ్లాగ్ చేయాలని చెప్పేసి వీడియో రికార్డ్ అయితే చేస్తున్నానండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, సో దయచేసి ఫుల్గా చూడండి వీడియో. సో మా పిల్లలు ఆడుకోవాలి అని అంటుంటే పార్కులోకి వెళ్దామని చెప్పేసి వెళ్తే అక్కడ టికెట్ అయితే అడిగారు పార్క్లో. ఆ వారు అన్నారు, ఇంత పెద్ద టెంపుల్లోకి ఎంట్రీ అవ్వడానికి టికెట్ లేదు కానీ ఇంత చిన్న పార్క్లో పిల్లలు ఆడడానికి టికెట్ అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే టికెట్కి డబ్బులు లేవు. మా పిల్లలు అయితే దూరిపోయి ఆడుతూ ఉన్నారు పార్క్లో. సో మా వారు బయటే ఉండి చూస్తున్నారు అమౌంట్ ఎలా కట్టాలి అని చెప్పేసి. తన దగ్గర ఫోన్పే కూడా లేదనమాట ఆ గేట్ అతని దగ్గర. చూడండి కాఫీ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా, వాడే మా బాబు అండి. ఒక బాబు అయితే పడిపోయాడు కూడా ఆడుతూ. చిన్న క్యూట్ మాటలతో మాట్లాడతాడు. ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంత టెంపుల్ చూసినందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. సో వాళ్ళు ఈ చిన్న పార్కులో ఆడుకుంటున్నందుకు వాళ్ళు అంతకంటే హ్యాపీగా ఉన్నారు. సో పిల్లలకు కావాల్సిందే అది కదా, వాళ్ళ ఆటలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళకి ఇదే హ్యాపీనెస్ అండి. సో చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి ఆటలు కూడా అంతే ముఖ్యం కదా. సో పిల్లల్ని ఎప్పుడూ చదవండి అని ఒకటే స్ట్రెస్ చేయకుండా కనీసం వాళ్ళకి ఆడడానికి కొంచెం టైం అయితే ఇవ్వండి. పార్కులో పిల్లల్ని ఆడిపించేసి ఇంకా మేము రిటర్న్ తిరిగి వెళ్ళిపోయామన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాబాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొత్తానికి హస్తినాపురం అందాలన్నీ చూసేసారు కదా.